హలో ఎవరీవన్, వెల్కమ్ టు guilty.com. దిస్ ఇస్ లోకేష్ బండి. అయితే ప్రతిసారి ఈయన కోసం ఇంట్రోలు రాయాలంటే నేను కాస్త ఇబ్బంది పడుతున్నా, ఎందుకంటే నేను రాసే ప్రతిసారి ఆయన అంతకంటే వైరల్గా అందరూ సెన్సేషన్గా అవుతున్నారు. సో ఈసారి ఆయన గురించి చెప్పడానికి దగ్గర ఇంట్రో ఏం లేదు, డైరెక్ట్గా పరిచయం చేసుకోవడమే. ఈజ్ నదర్ నాగవంశీ గారు. హాయ్ సార్. హాయ్. సో అయితే ఎందుకు చెప్పారంటే వీ స్పోక్ అబౌట్ స్టైల్, వీ స్పోక్ అబౌట్ ద వే ద ఎసెంట్రిసిటీ యూ పుట్ ఇన్ టు స్పీకింగ్ ఎవ్రీ టైమ్ యూ మేక్ సమ్ కామెంట్. అవన్నీ ఇంక చెప్పి అయ్యే ఉన్నాయి. ఇంకా అయితే ఈసారి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఒక రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాడ్ అనే సినిమా నేను ట్రైలర్ చూసినప్పుడు, అంటే సితారా కాంపౌండ్ ఆర్ హారికా హాస్ని కాంపౌండ్ మీ దగ్గర నుంచి ఇటువంటి సినిమా ఎప్పుడు రాలేంతవరకు. అంటే డైలాగ్స్లో డబుల్ మీనింగ్ కామెడీ ఉంది, అవుట్ అండ్ అవుట్ ఒక ఇట్స్ లైక్ మ్యాడ్ ఫన్. సో అంటే ఇలాంటి సబ్జెక్ట్ ఈ టైంలో తీసుకోవడానికి వాట్ ఇస్ ద రీజన్? అదే మీరు అన్నట్టే అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ చూపిస్తే తప్పితే ఆడియన్స్ థియేటర్ రాట్లా. ఓకే, ఎంటర్టైన్మెంట్ మించి మనం ఇవ్వగలిగిన ఇంకేం లేదు. ఓకే, కామెడీని మించి మనం ఇవ్వగలిగిన ఎంటర్టైన్మెంట్ లేదు ఆడియన్స్కి. ఓకే. సో అది కాలేజ్ స్పేస్లో ఇద్దామో అనుకున్నాం, అందుకని కొత్త పిల్లలతో ట్రై చేసాం. ఓకే. అంటే యాక్చువల్గా ఈ కాలేజ్ స్పేస్లో హ్యాపీ డేస్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. కాలేజ్ స్పేస్లో రీసెంట్గా కూడా 3-4 వచ్చాయి, ఇంక్లూడింగ్ సమ్ హాస్టల్, ఒకటి బాయ్స్ హాస్టల్, డబ్బింగ్ ఫిల్ము. ఏ ఫిల్మ్ కూడా అంత బేసిక్గా ఎక్కలేదు. దాని పాయింట్ ఏంటంటే, ఓన్లీ ఫన్ ఉంటే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్అవుట్. బికాజ్ ఏదో సోల్ పాయింట్, హ్యాపీ డేస్లో సోల్ పాయింట్ ఉండదు, క్యారెక్టర్ ఆర్కో వాళ్ళు అచీవ్ చేస్తున్నట్టు ఏదో చూపించాలి. ఓన్లీ ఫన్ ఉన్నా కూడా అది రిస్కే కదా. మీరు అనుకున్నట్టు ఈ రోజుల్లో పిల్లలు, శేఖర్ కమల్ గారు ఆ రోజుల్లో ఏదో సాధించాలి ఇది అది అని చెప్పారు, సోల్ ఉంది, లవ్ అన్నీ చెప్పారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఏదో సాధించేయాలి అని కాలేజ్కి వెళ్ళి చదువుకుంటాం, ఇవన్నీ అంత దూరం ఆలోచించుకుని పిల్లలు ఉంటారని నేనేదో అనుకోవట్లా. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్లోనే ఏమవ్వాలి అని ఆలోచించే అంత ఇంజనీరింగ్ కాలేజ్లో మనం ఏం నేర్చుకోము, అంత డెప్త్ వరకు ఉండడం లేదు. డెప్త్ ఉండదు, మనం అంత నేర్చేసుకోము కూడా. ఇంజనీరింగ్ కాలేజ్ మనం చదివిన దాని ప్రకారం మన ఫ్యూచర్ దానికి రిలేటెడ్ ఉంటుందని కూడా గ్యారంటీ ఏం లేదు. సో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో పిల్లలు, ఇప్పుడు మీరు నేను ఇంజనీరింగ్ చదివినా కూడా మన లైఫ్ ఎలా జరిగింది కాలేజ్లో ఉన్నప్పుడు, అదే బయట ఊరు నుంచి వచ్చి సిటీలో చదువుకుంటున్న వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు లైఫ్ ఎలా జరిగింది, ఇదంతా ఒక 2 hours ఎంటర్టైనింగ్గా చెప్పాం వాడి లైఫ్ ఎలా ఉంటుంది అని. అంటే బోల్డ్నెస్ అనేది కొంచెం ఒక లైన్ అసలు మీరు అంటున్నారు కానీ డబుల్ మీనింగ్ అని టీజర్లో ట్రైలర్లో అయితే ఉన్నాయని, సినిమాలో మీరు ఎక్కడ ఏమీ ఉండదు. సినిమాలో ఓకే, ప్యూర్ ఫన్ అంతే. హ్యాపీగా మీ పాపనో బాబో మా వైఫ్ని తీసుకెళ్ళి సినిమా చూడండి, ఏం ప్రాబ్లం ఉండదు. సో అంటే ఈ కొత్త కథ అనుకున్నప్పుడు ఆడిషన్ చేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటారు, ఇదంతా జరిగింది యాక్చువల్గా. సో ఈ టైంలో ఎన్టీఆర్ బ్రదర్ ఇన్ లాని ఇంట్రడ్యూస్ చేద్దాం ఈ స్టోరీతో అని ఎందుకు అనుకున్నారు? అంటే ఆల్రెడీ తను 2 సినిమాలు స్టార్ట్ చేశాడు, ఇంకా వర్క్ జరుగుతుంది, రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాలో ఏంటంటే ఒక హీరో ఎక్కువ ఫన్ చేస్తాడు, ఒక హీరో కొంచెం అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్ కైండ్, ఇంకో హీరో ఏమో హీరోయిజం ఉండాలి కదా సినిమాలో. ఓకే, మీరు అన్నట్టు ఏదో ఒకటి ఓన్లీ ఫన్ కాదు కదా, హీరోయిజం ఉండాలి. ఆ హీరోయిజం యాంగిల్కి నాకు ఒక ఇమేజ్ కొంచెం ఏదన్నా అనుకున్నప్పుడు ఇట్లా నితిన్ని చూసాము, తారకన్ బామర్ది ఇది అది అనుకుని కొంచెం ఆ ఫేస్లో ఆ సీరియస్నెస్ అయ్యి ఉన్నాయి, ఆ క్యారెక్టర్ ఉండదని పెట్టాము. ఓకే. అంటే నారాయణ నితిన్ అనుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ కాలంలో మీరు ఏం చేసినా మీకే తెలుసు, బాగా ట్విట్టర్లో ఎక్కేస్తున్నారు కదా. సో వన్ యువర్ పుట్టింగ్ నారాయణ నితిన్ ఆన్ ద ఫ్రంట్ పేజ్, ఆటోమేటిక్గా నెపోటిజం అనే ఒక టాక్ వస్తుంది. సో వాట్ యూ సే అబౌట్ దట్? నెపోటిజం ఏమో అన్నట్టు నాకు ఇంకా ఎక్కడ చదవలేదు నేను. ఓకే, నెపోటిజం తారకన్న బామర్ది అని ఏం నితిన్ పెట్టలేదు. ఓకే, ఆ క్యారెక్టర్ సూట్ అవుతాడని పిలిపించి చూసే పెట్టాము. ఓకే. కానీ తనకి తారకన్న బామర్ది అని బామర్ది కాబట్టి తను ప్రణతి గారు తమ్ముడు కాబట్టి మనం చేయగలిగింది ఏం లేదు. అంతేగాని తన్ని మాత్రం తన్ని పెట్టాలనే పెట్టాము, ఆ కుర్రాడే బాగున్నాడు అని. ఓకే, ఓకే. సో అయితే ఇంకొకటి, అసలు మ్యాడ్ సినిమా గురించి కూడా ఫస్ట్ ఈ రిలీజ్ డేట్ బేసికల్గా ఈ మధ్యన చాలా సినిమాలు మీవే పోస్ట్పోన్ అయినాయి, కొన్ని ఇండెఫినెట్గా అయినాయి, కొన్ని ఇంకా క్లారిటీ లేదు. టాక్ అబౌట్ దట్ ఫర్దర్. అయితే మ్యాడ్కి October 6th అంటే September 28th ఎప్పుడైతే సలార్ వెళ్ళిపోయిందో కొన్ని సినిమాలు వచ్చి అక్కడ పడ్డాయి. ఇప్పుడు అవన్నీ చూస్తే వర్కౌట్ కల, ఏ సినిమా కూడా వర్కౌట్ కల ఫ్రాంక్లీ స్పీకింగ్. నెక్స్ట్ October 6th అప్పుడు ఒక 6 సినిమాలు వస్తున్నాయి, 4 స్ట్రైట్ ఫిల్మ్స్, 2 డబుల్ ఫిల్మ్స్ వస్తున్నాయి కదా. ఏంటి ఈ డేట్కి అంతా అక్కడ ఏం లాంగ్ వీకెండ్ లేదు, స్పెషల్గా హాలిడేస్ ఏమి లేవు, దసరా రావడం ఇంకా టైం ఉంది, ఈ డేటే పట్టుకోవడానికి కారణం ఏంటి? ఏం లేదు, ఇప్పుడు ఈ 6th మిస్ అయితే చిన్న సినిమాల స్పేస్లో మాట్లాడితే ఇంకా సంక్రాంతి దాకా డేట్ లేదు, వన్ థింగ్. అండ్ 13th, 12th, 13th, 14th ఆ టైం నుంచి దసరా హాలిడేస్ ఇస్తారు పిల్లలకి. సో ఈ వీకెండ్ నెక్స్ట్ వీకెండ్ ఎవరు సినిమా అయ్యారు, ఎందుకంటే 1 week కోసం 19 3 సినిమాలు పడిపోతున్నాయి కాబట్టి.
సో రన్ కుదిరితే బాగుంది అని అంటే 2 weeks రన్ దొరుకుతుంది అని. ఓకే. సో అందుకని వేరే కారణాలు ఏమి లేవు. వేరే కారణాలు. ఓకే. అయితే మీరు చాలా బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆల్రెడీ, జాతిరత్నాల కంటే ఎక్కువ ఎంటర్టైన్ చేయకపోతే నాకు మెసేజ్ చేస్తే టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తా అని. జాతిరత్నాలు లాగా ఎంటర్టైన్ చేయకపోతే ఓకే. జాతిరత్నాల కంటే ఒక్క స్థాయినే ఎక్కువలో చేయాలి కదా, ఒక జాతిరత్నాల సినిమా కంటే తక్కువ నవ్వితే అని చెప్పారు స్పెసిఫిక్గా. ఓకే. సో అంటే ఇప్పుడు అంటే జాతిరత్నం అనేది ఆల్ టుగెదర్ వేరే జోనర్ బేసికల్గా. నేను యాక్చువల్లీ మనం కొంచెం లేట్ అయింది కానీ నేను ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, జాతిరత్నాలు లాగా ఎంటర్టైన్ చేయండి అంటే జాతిరత్నాల సినిమాలో నవీన్ పోల్శెట్టి అని ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు, దాని ఫన్ దాన్ని రెప్లికేట్ చేస్తామనో నవీన్ కంటే బాగా ఇంకోళ్ళు యాక్ట్ చేస్తారనో కాదు అర్థం దానికి. ఓకే. జాతిరత్నాలు ఒక this is a film where you have to keep your logic outside and get into the theater. Of course. This is that kind of a film. Don't get into the theaters with some logic in your head. మీరు ఇందాక అన్నట్టు ఒక సోల్ ఉండాలి కాలేజ్ సినిమా అంటే ఇది అది అనుకుని వెళ్ళమాకండి. ఓకే. మీరు మీ కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు మీ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడారు, అమ్మాయిలు చూసినప్పుడు మీ ఫ్రెండ్స్ పక్కన ఉండే ఎలా మాట్లాడుకున్నారు ఏంటి, ఇట్లాంటివన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి, మీ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, లేకపోతే మీరు జూనియర్గా మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, ఇట్లాంటివన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుని ఒక చిన్న స్మైల్ తెచ్చుకోవడానికి ఫేస్ మీద వెళ్ళండి థియేటర్కి అంతే. ఇప్పుడు కామెడీ ఓన్లీ కామెడీ వరకు వస్తే టీవీలో వచ్చే అడల్ట్ కామెడీ కానీ, అంటే అఫ్కోర్స్ మామూలు కామెడీ షోలు అంటారు కానీ అందులో అడల్ట్ కామెడీనే ఎక్కువ ఉంటుంది. వాటిలో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ కామెడీ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ ఈజీగా దొరుకుతుంది కామెడీనే, ఓపెన్ చేస్తే అది దొరుకుతుంది కదా. ఈ టైంలో వీటన్నిటికంటే భిన్నంగా ఏదో ఒకటి చేస్తేనే డెఫినెట్గా అదే మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఇది వరకు మనకు ఆ ఫీర్ ఉండింది టీవీలో ఫన్ ఎక్కువ ఉందని, కానీ ఇప్పుడు అది కొంచెం బాగా స్టాగ్నెట్ అయిపోయింది. టీవీలో మీకు ఏమంత ఏదైతే షోస్ అని బాగా ఫన్ జనరేట్ చేసావో ఇప్పుడు అంత ఫన్ జనరేట్ చేస్తాయని నేనైతే ఎక్కడ వినలేదు. నేను చూసేవాడిని ఇదివరకు కొంతమంది ఇవన్నీ స్కిట్స్ ఇవన్నీ బాగా చేసేవారు, ఫన్ వచ్చేదని రీల్ ఆమె ఎప్పుడైనా టైం. ఇప్పుడేమో ఎవరు అలా చేయలేకపోతున్నారు. అలా ఆర్టిస్ట్ నేను 2-3 అడిగాను నాతో బాగుండే వాళ్ళని, ఏంటండి ఇదివరకు చాలా బాగా వచ్చేది ఫన్, ఇప్పుడు ఫన్ తగ్గిపోయింది ఏంటి అని నేనే అడుగుతున్నా. సో అవన్నీ కూడా పక్కన పెడితే అసలు మీరు ఈ లాస్ట్ 5-6 yearsలో టీవీలో కానీ సినిమాల్లో కానీ చూడని ఒక ఫన్ చూస్తారు. ఆ ఫన్ కొంచెం జాతిరత్నాల స్పేస్లో ఉంటుంది. అక్కడ ఆ కంపారిజన్ తీసుకొచ్చాను అంతే. ఆ ఫన్ను, ఆ డైలాగ్ ఫన్ను, ఆ చిన్న మాడ్యులేషన్లో మాట్లాడటము, ఇవన్నీ కొంచెం మీరు ట్రైలర్లో చూసి ఉండొచ్చు. సీరియస్గా ఉందాం, ఈ గొడవలు వద్దు, అవసరమైతే చిట్టీలు వేసుకుందాం, చూసారా సిల్లీ గొడవలు వద్దు చిట్లు వేసుకుందాం అంటున్నాడు. అంది సిల్లీ థింగ్. ఒకటి ఏసీలో నీళ్ళు పోయలేదు అంటాడు. ఇవన్నీ జాతిరత్నాల స్పేస్ కదా, అందుకని జాతిరత్నాలతో కంపేర్ చేసాం తప్పితే ఏదో జాతిరత్నాల కంటే గొప్ప సినిమా తీసామని, లేకపోతే జాతిరత్నాల కంటే ఎక్కువ ఇవన్నీ కాదు డిస్కషన్ అక్కడ. సో యాక్చువల్గా అంటే ఏంటంటే ఇట్స్ నాట్ టు పుట్ ఏ సెటైర్, కానీ ఇప్పుడు జాతిరత్నాల డైరెక్టరే ఆ కైండ్ ఆఫ్ సక్సెస్ మళ్ళీ రెప్లికేట్ చేయలేకపోయారు. ఆ కైండ్లో రైటింగ్ మళ్ళీ రాలేదు ఆయన దగ్గర నుంచి వచ్చిన నెక్స్ట్ సినిమానే. ఇది ఆయన అసోసియేట్ అనుకుంటా, రైటర్. సో హౌ ఫార్ యూ థింక్, అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ కాపీ చూస్తుంటారు కాబట్టి హౌ ఫార్ యూ థింక్ అంటే ఏ స్టేజ్కి అది రీచ్ అయింది అనుకుంటా, మీరు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. నేనైతే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నిన్న కూడా నా ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఆల్మోస్ట్ ఒక 70-80 people సినిమా చూపించారు. నాకు అసలు ఒక్కళ్ళు కూడా నెగిటివ్ రెస్పాన్స్ చెప్పలేదు. దే వర్ వెరీ హ్యాపీ, ఎక్కడ బోర్ కొట్టలేదు, వీ హ్యావ్ బిన్ లాఫింగ్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అని చెప్పారు. మరి ఓకే, మీరు ఏమన్నా మరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కాబట్టి అలా చెప్పారో లేదు, ఇవాళ నైట్ ప్రీమియర్స్ తో ఐడియా వస్తుంది మనకి. ఎందుకంటే ముందు మామూలు మేము మోసం చేసుకోము, మాకైతే బాగా నవ్వొచ్చింది. ఐ డోంట్ థింక్ ఇట్ నేను 2-3 డిస్ట్రిబ్యూటర్లకు చూపించాను, దేవర్ హ్యాపీ. మరీ అంత బ్లైండ్గా జడ్జ్ చేసామా అనేది మరీ జనం ఏమో తిరిగితే చూడాలి. ఇంకా మీకు అది మాకంటే ముందు మీకే తెలిసిపోతుంది ట్విట్టర్లోనే. సో అయితే యాక్చువల్గా మీతో మాట్లాడుతున్నట్టు పుట్ సమ్ ట్వీట్స్ మీతో మాట్లాడుతున్నాం అని చెప్పాను. అది పెట్టగానే ఇమీడియట్గా 166 రిప్లైస్ వచ్చాయి రైట్ ఫ్రమ్ నాకు. 166లో 145 people ఆర్ ఆస్కింగ్ అబౌట్ గుంటూరు కారం. సో మనం వద్దు అనుకున్నా సరే డెఫినెట్గా నేను మిమ్మల్ని అడగాల్సిందే. ఆల్రెడీ మీరు చాలా క్లారిటీ ఇచ్చారు, ఇప్పుడు జరిగిందంతా ఏమి వాట్ ఎవర్ యూ హార్డ్, ఎందుకు ఈ రూమర్స్ వచ్చాయని ఎందుకు లేదని. కానీ బట్ ఎవ్రీ రూమర్కి మీరు చాలామందిని అడిగారు ఈ రూమర్ ఎందుకు వచ్చింది, లేకపోతే మీడియాలో ఎందుకు స్పెక్యులేట్ అవుతుంది అనేది. నా దగ్గర అయితే ఎవ్రీ రూమర్ ఎందుకు మాట్లాడుతున్నారు అని నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది బేసికల్గా, వై ఇట్ ఈస్ కమింగ్ అప్ అనేది. సో ఐ వాంట్ టు పుట్ అప్ దట్, దెన్ కొంతమంది పెట్టిన ట్వీట్స్ గురించి అడుగుదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందా రావట్లేదా అనేది మేజర్ డౌట్. యూ టెల్ మీ నో, ఐ విల్ టెల్ యూ ఎందుకు డౌట్ వస్తుంది. నేను వస్తుందని చెప్పాను కదా, మీరు చెప్పండి డౌట్ ఇంకేంటని. సో డౌట్ ఏంటి అంటే, ఒకటి ఎప్పుడైతే సలార్ December 22 వస్తుందనగానే అప్పుడు రావాల్సిన ఒక 3-4 సినిమాల్లో ఒక 2 సినిమాలు సంక్రాంతి స్లాట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇవాళ ఒక సినిమా అనౌన్స్మెంట్ కూడా చేశారు, 4 సినిమాలు లాక్ చేశారు. అంటే గుంటూరు కారం వస్తుంది అనే ఒక చిన్న భయం లేకుండా, ఇట్స్ అబౌట్ బిజినెస్ ఐఎమ్ సేయింగ్, భయం అంటే ఇంకో విధంగా కాదు, ఆ బిజినెస్ పరంగా ఎటువంటి భయం లేకుండా వాళ్ళు సంక్రాంతికి అనౌన్స్ చేస్తున్నారు అంటే డౌట్ ఏమొస్తుందంటే ఈ సినిమా రావట్లేదేమో ఒకవేళ. అంటే నేను విన్నది ఏంటంటే ఈ గుంటూరు కారం కానీ రాజుగారి విజయ్ దేవరకొండ గారి సినిమా కానీ ఖచ్చితంగా ఒకటి రాదు, కాబట్టి డేట్ వేసి ఉంచుతాం బెటరు అని వేస్తున్నారని నేను విన్నాను.
ఆ సినిమాలు ఊరికి అడ్వాన్స్గా డీటెయిల్స్ పెడుతున్నారు అంటే ఈ బై ఎనీ ఛాన్స్ ఈ రెండిట్లో ఏదాగినా సంక్రాంతి స్లాట్ మిస్ అవ్వకూడదు అని వేసి పెట్టారు అంటున్నారు. సరే ఆల్రెడీ నాసామిరంగా కన్ఫర్మ్ అని అంటున్నారు, సైంధవ్ కూడా కన్ఫర్మ్ అని అంటున్నారు. సైంధవ్ ఇవాళ డేట్ వేశారు, అదే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏముందో నాకు తెలియదు, మనం వెళ్ళి అడగం. ఎందుకంటే డేట్ వేసారని మనం వేరే వాళ్ళ ప్రొడ్యూసర్ అడిగే రైట్ మనకు ఉండదు కదా. సో నేను అనుకుంటాం ఈ ఏమన్నా ఆగుతాయేమో వద్దామన్న వాళ్ళు. లేదంటే మరి ఇప్పుడు ఆల్రెడీ త్రీ ఫిల్మ్స్ కన్ఫర్మ్డ్గా డేట్స్ అనౌన్స్ చేశారు. ఇంకా అనౌన్స్ చేసుకుంటే వెళ్ళినంత మాత్రాన మన స్టేట్లో థియేటర్స్ తేలేం కదా, థియేటర్లు దొరకవు. ఇప్పుడు ఏదేమన్నా ఫస్ట్ గుంటూరు కారం అంటూ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ గుంటూరు కారంకి ఇస్తారు కదా, ఆడియన్ అయినా థియేటర్ అయినా. సో మేము ఆ ధైర్యంతో ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం. ఇంకా దాని తర్వాత ఏమైనా సినిమాలు వచ్చినా రాకపోయినా ఇంకా ఇట్స్ నాట్ కన్సర్న్ టు అస్. వెంకటేష్ గారు అంటే మాకు చాలా ఇష్టం. వెంకటేష్ గారు వచ్చినా వీఆర్ వెరీ హ్యాపీ. వెంకటేష్ గారు సినిమా బాగాలని ఎప్పుడు కోరుకుంటా. ఎండ్ ఆఫ్ ద డేస్ గుంటూరు కారం పక్కన ఏదొచ్చినా కూడా మీకు పోయేదైతే నాకు పోయేదే ఉండదు. దట్స్ వాట్. సో దిస్ నో పాయింట్. వాళ్ళు భయపడుతున్నారా భయపడలేదా, లేకపోతే వాళ్ళ లాజిక్ ఏంటి దానిలో రావడంలో, ఇవన్నీ నాకేం తెలియదు. సో నేను దాని గురించి డిస్కస్ చేయడం కూడా అవసరం. ఎందుకంటే వెంకటేష్ గారు చాలా కావాల్సిన వాళ్ళు. శైలేష్ నెక్స్ట్ సినిమా నాకే చేస్తున్నాడు. సో ఆ సినిమా ఎంత బాగా ఆడితే నాకు అంత హ్యాపీ. సో అయితే ఈ పాయింట్లో ఏమంటే ఆస్క్ దిస్ అంటే, ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా సలార్ సినిమా ఎప్పుడైతే December 22 అన్నారో, ఫస్ట్ 28th అనే పాటుగా అక్కడ అంతా ఖాళీ పెట్టారు. 22 అయినా అక్కడ సినిమాలు అయిపోతున్నాయి. ఒక పబ్లిక్ డిమాండ్ ఏంటంటే సలార్ సినిమా ప్రొడ్యూసర్స్ అపాలజీ చెప్పాలి, అట్లా డేట్ వేయటం వల్ల వేరే సినిమాలు ఇబ్బంది పడుతున్నాయి కదా, అపాలజీ చెప్పాలి ఇక్కడ ఆల్రెడీ లాక్ చేసుకున్న ప్రొడ్యూసర్స్కి అని చెప్పేసాను. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దట్? అసలు అదే అవసరం లేదండి, ఎవరు అపాలజీ చెప్పగలరు. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మనకేం తెలియదు కదా. ఒక ప్రొడ్యూసర్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియదు. సరే వాళ్ళు 28th ఎందుకు రాలేకపోయారో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు. December 22 ఎందుకు రావాలనుకున్నారో వాళ్ళ క్యాల్కులేషన్స్ ఏంటో తెలియదు. సో ఇప్పుడు అంత పెద్ద స్టేక్లో అంత పెద్ద గేమ్ ఆడుతున్న అతన్ని పలానా టైంకి రా, వేరే డేట్లు వేసారు కాబట్టి నువ్వు ఇది అది అంటే మనకేం రైట్ ఉంది? ట్రూ. ఇప్పుడు మీరు అంటున్నారు కదా అదే పాయింట్. ఇప్పుడు December 22 సలార్ వచ్చారని చెప్పి ఆల్రెడీ డేట్స్ ఉన్న దగ్గర సినిమా వేసినప్పుడు మరి వాళ్ళు చేసింది కరెక్ట్ కాదు కదా. మరి ఇంకా దానిలో ఏమో డిస్కషన్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బిజినెస్ కంప్లీట్. అంతే, ఎవరి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ బట్టి వాళ్ళు డేట్ వేసుకుంటారు. అంతే, ఎవరి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ బట్టి వాళ్ళు డేట్ వేసుకుంటారు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు నీవి, నీకు తెలిసి ఏం చేయాలో, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తావు. నీ డబ్బులు సేవ్ చేసుకుంటాను. దట్స్ ద ఎండ్ పాయింట్. సో ఆన్ దిస్ నోట్ మిమ్మల్ని చాలామంది అడుగుతున్నారు, సరే దీని తర్వాత అడుగుతా గుంటూరు కారం గురించి. నెక్స్ట్ మేజర్ ఏంటంటే, చాలా కాలం నుంచి త్రివిక్రమ్ గారు అనే సెంటిమెంట్ కొనసాగిస్తున్నారు అన్ని సినిమాలకి. అరవింద సమేత కానివ్వండి, అలా వైకుంఠపురంలో అనే సెంటిమెంట్. ఈ సినిమాకి సడన్గా ఫస్ట్ కూడా ఏదో అమరావతి కట్టు చాలా టైటిల్స్ విన్నాం, రూమర్స్. నేను సడన్గా గుంటూరు కారం అని అనౌన్స్ చేసేపాటికి ఏమనిపించిందంటే, ఇది మహేష్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ లాట్ బేసికల్లీ, ఆయన కంట్రోల్ నడుస్తుంది అని ఒక టాక్ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి దెన్ ఇట్ స్టార్టెడ్ లైక్ ఆల్రెడీ ఆయన బర్త్డేకి ఒక సాంగ్ వస్తుంది అని చెప్పేసి అని ఒకటి వచ్చింది. అది రూమర్ అని నేను అనుకోవట్లేదు, బికాజ్ ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ దట్ షాదాబ్ రహీం దగ్గర ఆల్రెడీ తమన్లో ఒక సాంగ్ మిక్సింగ్ చేయించారని. అది కొత్త సాంగ్ బేసికల్, మరి ఈ సినిమాలో వేరే సినిమాలో నాకు తెలియదు కానీ సాంగ్ అయితే జరిగింది అని. సో సాంగ్ రిలీజ్ కాలేదు, అది ఎందుకంటే బికాజ్ మహేష్కి నచ్చలేదని. ఇప్పుడు ఓవరాల్గా ఏమవుతుందంటే, రీసెంట్గా వచ్చిన స్కంద సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ఓవర్లోడ్గా ఉంది, నచ్చలేదు జనాలకి అనే పాయింట్లో చూస్తే, ఒక తమనిచ్చిన పాటలు నచ్చట్లేదు, అందుకనే మీరు సాంగ్స్ రిలీజ్ చేయట్లేదు గుంటూరు కారం సాంగ్స్, అందుకే లేట్ అవుతుంది. సో అంటే ఒక రూమర్కి ఇంకొక ఇలా చాలా యాడ్ అయ్యి ఇది ఒక మంచి స్క్రీన్ ప్లేలా తయారవుతుంది అనమాట. సరే, మీరు అన్నట్టే అత్తారింటికి దారేది కథ, కళ్యాణ్ గారు వాళ్ళ నదియా గారిని తీసుకురావటం, కథలోంచి వచ్చిన టైటిల్. ఆ ఇద్దరు పేర్లు హీరోయిన్ పేర్లు కాబట్టి కథలోంచి వచ్చిన టైటిల్. అలవైకుంఠపురం ఇంటి పేరు కథలోంచి వచ్చిన టైటిల్. అరవింద సమేత అంటే పూజా పేరు అరవింద, సమేతంగా వీరరాఘవ అని వచ్చిన టైటిల్ కథలోంచి. ఈ కథలోంచి వచ్చిన టైటిల్ గుంటూరు గారు. మహేష్ గారికి ఏమి సంబంధం లేదు, ఎవరికి ఏం సంబంధం లేదు, డైరెక్టర్ గారు అనుకున్నారు, ఆ కథలోంచి వచ్చిన టైటిల్ ఇది. మిగతా అన్ని మీరు ఏది ఆతో పెట్టాలని పెట్టలే కాదు, ఏ దానికి అలా కుదిరిని. అట్లా ఏం లేదు, ఆ సెంటిమెంట్ అనేం డైరెక్టర్ గారు ఎప్పుడు అనుకోలేదు. ఆనంద్ విహారీ అనేది అట్లా ఆతో అన్నితింది అలా పెట్టారు, అలవైకుంఠపురం ఇంటి పేరు అలవైకుంఠపురం అని పెట్టారు కాబట్టి అదే టైటిల్గా పెట్టేశారు, పాజిటివ్ వైబ్ ఉందని. అంతే తప్పితే దాంట్లోంచి వచ్చింది, కథల్లోంచి వచ్చింది. ఇది కథలోంచి గుంటూరు కారం అని వచ్చింది, ఎందుకంటే హీరో గారి క్యారెక్టరేషన్ అంత ఎనర్జెటిక్గా అంత హైగా ఉంటుంది, అందుకని గుంటూరు కారం అని పెట్టారు. తమన్ కందా ఇవన్నీ నాకు తెలియదు, నేను చూడలేదు, లౌడ్గా ఉందా లేదా, ఐ మీన్ వీఆర్ నాట్ కన్సర్న్ ఎట్ ఆల్. కానీ మహేష్ గారు ఇప్పుడు ఏదన్నా సినిమాలో ఒక పాట చేసినప్పుడు ఒక పాట నచ్చొచ్చు, ఒక పాట నచ్చపోవచ్చు, అలా ఏదన్నా జరుగుతూ ఉంటాయి ఆప్షన్స్. మహేష్ బాబు గారి సంగతి చాలా దూరం. ముందు త్రివిక్రమ్ గారికి తమను ఒక పాట చేస్తే నచ్చాలి నచ్చపోయిన త్రివిక్రమ్ గారు టేస్ట్ ఉంటుంది కదా, దాని ప్రకారం త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారు అందరూ ఓకే అనుకుని 2 పాటలు రెడీగా ఉన్నాయి.
మా సైడ్ ప్రొడక్షన్ సైడే లిరికల్ అని రెడీ చేసి రిలీజ్ చేయాలి, అదే వెయిట్ చేస్తున్నాను. సో సాంగ్స్ అవ్వకపోవడం అట్లా ఏం లేదు రెడీ. ఇంకొకటి ఎక్కువ అంటే ఇప్పుడు స్టోరీ మహేష్ బాబు నచ్చలేదు అందుకే చాలాసార్లు మార్చాల్సి వస్తుంది అనే ఒక రూమర్ మోస్ట్లీ వినిపిస్తుంది రూమర్. దానికి రీజన్ ఏంటంటే చాలాసార్లు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ 4th షూటింగ్ అని అనౌన్స్ అవుతుంది, 2 days ఏదో షూటింగ్ నడుస్తుంది అనే రిపోర్ట్స్ వస్తాయి. ఆబ్వియస్గా వచ్చిన ఒక 5th day 6th day మహేష్ బాబు గారు ఎయిర్పోర్ట్లో పపరాజుకి కనిపిస్తారు ఫ్లయింగ్ అబ్రాడ్ సమ్వేర్ అని. సో మహేష్ బాబు మధ్యలో షూటింగ్ కథ నచ్చక మధ్యలో ఆపేస్తాడని. అంటే ఇవన్నీ యాడ్ ఆన్స్ మీకు అర్థమైంది. ఏదో ఒకటి జరిగితేనే సిచ్యువేషన్ చుట్టూనే వస్తుంది రూమరే. ఏదో గాల్లో ఊరికే దీపం పెట్టినా ఆ దీపానికి చాలా పిల్లర్స్ ఉన్నాయి, ఫౌండేషన్ స్ట్రాంగ్గానే పడుతుంది ప్రతిసారి. సో అందుకనే స్టోరీ నచ్చట్లేదు మహేష్ బాబు గారు, అందుకే పలుమార్లు దీన్ని మార్చమన్నారు చాలాసార్లు. త్రివిక్రమ్ గారు మేజర్ చేంజెస్ చేయడం వల్ల మీరు చాలా తీసిన యాక్షన్ సీక్వెన్సెస్ వాటిని స్క్రాప్ చేసుకుని రీషూట్ చేస్తున్నారు ఇట్లా అని వీఆర్ హియరింగ్ ఎ లాట్ బేసికలీ. వాట్ ఈస్ రిగార్డింగ్ దట్? మహేష్ గారు సినిమా మొదలయ్యే టైంకి మ్యామ్ మాకు ముందే చెప్తారు పలానా టైంకి బాబు గారు ఒక 10 days ఉన్నారు. మన జాన్ నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా, జాయినింగ్ స్టార్ట్ అయిందా చెప్తాను. ఏది షూటింగ్ క్యాన్సిల్ అయినా నేను అబ్రాడ్ వెళ్ళాలి. ఓకే, అప్పుడు ఆయన అబ్రాడ్ వెళ్ళారని షూటింగ్ క్యాన్సిల్ అవ్వాలి. ఆయన మాకు షెడ్యూల్స్ వేసుకుంటున్నప్పుడే మేము క్లియర్గా ఈ టైంకి అబ్రాడ్ వెళ్తాను, ఈ టైంకి అబ్రాడ్ వెళ్తాను, బర్త్డే టైంకి వెళ్తాను, ఇవి ఆయన షెడ్యూల్లో ఎప్పటి నుంచో ఉంటాయి. ఇయర్లీ సమ్మర్లో వెళ్తారు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి, ఎందుకంటే హైదరాబాద్లో ఆయన పిల్లలతో టైం స్పెండ్ చేసి తిరగడానికి కుదరదని. ఆయన బర్త్డే టైంకి వెళ్తారు పర్సనల్ స్పేస్ కోసం ఎప్పుడు. ప్లస్ ఈసారి ఏంటంటే కొంచెం మేము కూడా సమ్మర్లో ఇప్పుడు బ్రేక్ తో స్టార్ట్ ఒకసారి ఒక యాక్షన్ బ్లాక్ తీసాము అనుభవం, అదొక్కటే తీసే, అది కూడా 3 days షూటింగ్ చేసాం. అది యాక్షన్ బ్లాక్ మొత్తం కంప్లీట్ చేయాలి. అదొక 2 రోజులు తీసి చిన్న సింక్లో లేరు ఫైట్ మాస్టర్స్కి అని మాకు అది ఆపాం. తప్పితే ఇంకేది తీసి కేజీఎఫ్ ఫైట్ మాస్టర్ కేజీఎఫ్ ఫైట్ మాస్టర్ అనుభవం. సో ఏది ఇంకా మేము తీసేసి పక్కన పెట్టింది ఏమీ లేదు. ఓకే, మళ్ళీ బ్రేక్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సమ్మర్లో ఎందుకు సమ్మర్ అయిపోయిన తర్వాత ఒకటే స్టార్ట్ చేస్తే ఫ్లోలో ఎక్కువ వెళ్తుంది అనుకున్నాం. అట్లానే సమ్మర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఏ ఫ్లోలో బ్రేక్ రాలేదు ఇప్పుడు దాకా. వచ్చిన 1-2 షెడ్యూల్ బ్రేక్స్లో వస్తుంది సెట్ రెడీ చేయడానికి, లేకపోతే డేట్స్ ఆర్డర్ చేసుకోవడానికి, తప్పితే అన్నీ ప్రాపర్గా వెళ్తున్నాయి. అప్పటి నుంచి ఎంత ర్యాపిడ్ పేస్లో అన్నీ కంప్లీట్ చేసేసాము. సో ఆల్మోస్ట్ టాకీ బట్ ఫినిష్డ్ అనుకుంటా. ఆల్మోస్ట్ టాకీ అంటే ఓన్లీ డైలాగ్ టాకీ ఉంది కొంచెం. ఓకే, మేజర్ టాకీలో యాక్షన్ బ్లాక్స్, ఇంటర్వెల్, క్లైమాక్స్, హీరో గారు అలా ఇంట్రడక్షన్స్ అలాంటివి అన్నీ అయిపోయినాయి. ఓకే, అన్నీ మేజర్ ప్రపోర్షన్స్ అంతా అయిపోయింది. సో ఆన్ దట్ నోట్ అక్కడ పూజా హెగ్డేస్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫిలిం మీరు ఆల్రెడీ చెప్పారు, ఆవిడ డేట్స్ లేవు అని చెప్పేసి అని జస్ట్ చెప్పారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఎందుకు పూజా హెగ్డే గుంటూరు కారు ఎందుకు ఇంత మాట్లాడుతూ ఉందో, పూజా హెగ్డేకి దీని ముందు 3 flops వచ్చాయి. ప్రభాస్ ఫిల్మ్ కానీ ఒక 3 మేజర్ ఫ్లాప్స్ బాలీవుడ్లో కానీ ఇక్కడ కానీ. కరెక్ట్గా అదే టైంలో గుంటూరు కారం చేయాలి. ఇప్పుడు గుంటూరు కారంలో ఆవిడ వెళ్ళిపోయిందా, మీరు తీస్తారా, ఓకే ఇది పక్కన పెడదాం, ఆవిడ లేరు. తర్వాత ఇమీడియట్గా ఉస్తాద్ భగత్ సింగ్లో పూజా హెగ్డే అనుకుంటే పూజా హెగ్డే లేదు, ఇంకొక ఏదో సినిమాలో పూజా హెగ్డే లేదు. సో ఆబ్వియస్గా ఏమైందంటే గుంటూరు కారంలో తీసేయడం వల్ల ఈ రోజున పూజా హెగ్డేకి తెలుగులో సినిమా లేకుండా పోయింది అనేది మేజర్గా వినపడుతుంది. అంటే గుంటూరు కారం ఎందుకు ఎలా పాపులర్ అవుతుంది అనే దానికి మీకు నేను రీజన్స్ చెప్తున్నాను అనమాట. ఫ్యాక్చువల్ ఏమో ఉస్తాద్ భగత్ సింగ్లో పెడదాం అనుకున్నారో ఎందుకు పెట్టలేదు అని నాకు తెలియదు. కానీ ఓకే, పూజా హెగ్డే సక్సెస్లు ఫెయిల్యూర్లతో మేము ఎప్పుడు సినిమాలో పెట్టలే. పూజా హెగ్డే రవీంద్ర సమేతలో పెట్టినప్పుడు అమ్మాయి మొహంజదారాలు ఇవన్నీ చేసి వచ్చింది. అవును. సో మేము అసలు పూజా హెగ్డేకి ముందు సినిమా చూసి ఎప్పుడు నెక్స్ట్ సినిమాలో పెట్టింది లేదు. మాకు ఇక్కడ మీరు చెప్పినట్టు మేము జాన్లో స్టార్ట్ చేసి ఆపి దాంతో ఒక 3-4 months బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ చేసే టైంకి పూజా డేట్లు సెట్ అవ్వాలి. మేము ఇప్పుడు తీస్తున్న పేస్లో ఎవరు డేట్స్ ఇష్యూ రాకూడదని పూజాకి ఇప్పుడు పెట్టి మళ్ళీ పూజాని ఇబ్బంది పెట్టి, లేకపోతే ఇంకో హిందీ సినిమాని ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేయడం మాకు ఇష్టం లేక పూజాకి ముందే క్లియర్గా చెప్పి ఒక్క సినిమా ఇట్లా చేద్దాం అమ్మ అని చెప్పి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు రీప్లేస్ చేసాం లీలాతో. సో తన ఎక్సిట్కి పెద్ద వెనకాల వేరే రీజన్స్ ఏమీ లేవు. బట్ కానీ అప్పటి నుంచి ఇక్కడ సినిమాలు లేకపోవడం వల్ల ఆబ్వియస్లీ అంటే పూజ పెద్ద హీరోలతో చేస్తుంది. దాని తర్వాత పెట్టడానికి ఏ పెద్ద హీరో సినిమా మొదలవ్వాలి మనకి. అన్నీ జరుగుతున్నాయి. ట్రూ. ఇప్పుడు ఏమైంది గుంటూరు కారంలో ఎప్పుడైతే శ్రీలీల అండ్ మీనాక్షి చౌదరి ఎప్పుడైతే తీసుకున్నారో వాళ్ళు నెక్స్ట్ ఇమీడియట్గా చాలా పెద్ద సినిమాలు సైన్ చేస్తున్నారు బ్యాక్ టు బ్యాక్. సో ఆబ్వియస్లీ అదంతా కూడా గుంటూరు కారంకి కనెక్ట్ అవుతుంది అనమాట. అలా అని కాదు, అది మీరు ఎప్పుడైనా చూడండి, త్రివిక్రమ్ గారు ఒక అమ్మాయిని క్యాస్ట్ చేస్తే అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుంది గ్యారంటీ. ట్రూ. మరి అది త్రివిక్రమ్ గారు అదంతే, దాన్ని ఎవరేం చేయలేరు. మీనాక్షిని పెట్టాం, మీనాక్షి ఇప్పుడు విజయ్ గారి సినిమాలో పెట్టారు మీనాక్షిని. ఇప్పుడు ఆ అమ్మాయి అది వీ హావ్ టు బి ప్రౌడ్. అది మేము సినిమాలో పెట్టగానే అమ్మాయికి అంత పెద్ద సినిమా వచ్చిందని, అది త్రివిక్రమ్ గారు టచ్ అంతే. అది సో మేజర్గా వినిపిస్తుంది అయితే అదే. ఇప్పుడు నేను ఐ జస్ట్ వాంట్ టు గో టు ట్విట్టర్ అండ్ ఆస్క్ దోస్ క్వశ్చన్స్. మేము పెట్టాం ఏంటంటే వీ గాట్ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ లైన్డ్ అప్ విత్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ, షేర్ యువర్ క్వశ్చన్స్ అని అడిగితే చాలామంది పెట్టింది ఏంటంటే ఇదే. ఇప్పుడు మీరు అలా చెప్పింది రీసెంట్ టైమ్స్లో మహేష్ బాబు ఎప్పుడు దీపు అనే ఒకతను పెట్టాడు అనమాట. రీసెంట్ టైమ్స్లో మహేష్ బాబు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వడు డైరెక్టర్స్ వర్క్లో, ఈసారి ఎందుకంత డెడికేటెడ్గా స్క్రిప్ట్ నుండి సాంగ్స్ వర్క్ అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు
అంటే తన క్వశ్చన్ పైగా తను వార్నింగ్ కూడా పెట్టాడు కింద నాకు, అంటే ఈ క్వశ్చన్ అడగకపోతే మీ అసెట్స్ అందులో కూడా కబ్జా చేస్తాడు అని. అన్ని ఆ దీపోని అతను అడగండి. మహేష్ బాబు గారు ముందు సినిమాల్లో డైరెక్టర్గా ఇన్వాల్వ్ అవ్వటం అనరు దాన్ని. ఒక హీరో ఒక డైరెక్టర్ కూర్చుని కథ చెప్పి ఒక కథ గురించి మాట్లాడుకుంటాం, సీన్స్ గురించి మాట్లాడుకుంటాం అనేది కామన్. అది చేయకపోతే సినిమా చేయలేరు కదా. అట్లా మా సినిమాలో కూడా త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారు కలిసి కూర్చొని డిస్కస్ చేస్తున్నారు అంతే. సరే ఇది పక్కన పెడితే ముందు సినిమాలో ఎప్పుడు డిస్కస్ చేయలేదని అతనికి మహేష్ బాబు గారు ఏమైనా చెప్పారంటే ఒకసారి అడగండి మరి. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, ఇంక్లూడింగ్ మహేష్ బాబు ఫ్యాన్ ఒక ఫ్యాన్ క్లబ్ సంథింగ్ వీళ్ళందరూ కూడా తమిళ్ డబ్ మూవీ రిలీజ్ చేస్తున్నారా చేయట్లేదా సేమ్ టైం గుంటూరు కారం సినిమాని? ఇప్పుడు మేము వెళ్తున్న పేస్లో తమిళ్ డబ్బింగ్ సైమల్టేనియస్గా రిలీజ్ చేసే పరిస్థితుల్లో మేము ఉంటామని అయితే అనుకోవట్లే. ఎందుకంటే మనకి తెలుగు సినిమానే ప్రాపర్గా ల్యాండ్ చేయడానికి టైం సరిపోతుంది అంతే. ఓకే. సో తమిళ డబ్ అయితే కష్టమే. అంటే మేము వీ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దోస్ థింగ్స్. అలానే ఎవరికో కంటెంట్ ఇచ్చేసి డబ్బింగ్ చేసుకోమని చెప్పలేము అక్కడ చెన్నై పంపించేసి. ఫ్లాగ్ మిస్ అవుతుంది కదా. సో త్రివిక్రమ్ గారు ప్యారల్గా రిలీజ్ చేసి 2 స్టేట్స్లో ప్రమోట్ చేయకుండా ఏదో చేసామని పెట్టడం ఇష్టం లేదు మాకు అలా. ఓకే. సో ప్రాపర్గా ఫస్ట్ తెలుగు సినిమా ప్రాపర్గా రిలీజ్ అవుతుంది. సో అనిల్ ధనికులు అంట ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు, అంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఫిల్మ్ ఆల్రెడీ ఉంది, బట్ దానికంటే ముందు దేవరా కూడా 2 parts అని చెప్పి నిన్న అనౌన్స్ చేశారు కొట్రాల శివ గారు. సో ఆబ్వియస్గా అంటే సెకండ్ పార్ట్ టైం పడుతుంది. సో మరి అది డిలే అయ్యి తర్వాత మరి ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ సినిమా ఉంటే ఈ సినిమా ఎప్పుడు లేట్ అవుతుందా ఏంటి అసలు? అతనికంటే ముందు నాకు ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంటుంది ఎన్టీఆర్ గారు తారక్ అనేది డైరెక్టర్ గారి సినిమా చేయాలని. సో మ్యాక్సిమం ఎంత త్వరగా చేయడానికి ట్రై కుదిరితే అంత త్వరగా చేయించడానికి ట్రై చేస్తాను నేను కూడా. ఐ విల్ ట్రై టు సెట్ దోస్ థింగ్స్ లైక్ దట్ సో దట్ వీ మేక్ ఎ ఫిల్మ్ వెరీ సూన్. ఇప్పుడు ఏంటి అంటే ఐ కాంట్ ఎన్ స్పెసిఫై ఎనీ టైం కదా. ఓకే. సో రెసిప్రొకేటివ్ క్యూ అంటుంది దిస్ గైజ్ ఆస్కింగ్. ఇప్పుడు అంతా ట్రెండ్ నడుస్తుంది 2 parts సినిమాలుగా రిలీజ్ చేయడం, ఇంక్లూడింగ్ దేవరా 2 parts కానీ సీక్వెల్ కానీ. మీరే ఆల్రెడీ డిజిటల్ సీక్వెల్ కూడా తీస్తున్నారు. సో VD12 అనేది కూడా 2 parts తీస్తున్నారా సినిమా? విజయ్ దాదాగా కన్సీవ్ చేసినప్పుడు ఇట్స్ 2 part ఫిలిం. ఓకే. కానీ మేము సో ఎక్కడ 2 part ఫిలిం అని ఎక్కడ చెప్పట్లేదు, ఏమీ లేదు. ఫస్ట్ ఇప్పుడు నార్మల్గా మేము సినిమా VD12 తీసేస్తున్నాం based on the response, based on how people react to the script and everything, then we'll think about the sequel. సో VD12 వస్తుంది అంటే VD12ని హోల్డ్లో పెట్టి విజయ్ దేవరకొండ ఎందుకు నెక్స్ట్ పరశురామ్ గారి ఫిల్మ్ షూట్ చేస్తాను రీజన్ ఏంటి? అంటే పెద్ద రీజన్ ఏం లేదండి, పాపం ఏం లేదు. కానీ విజయ్ గారు హీ వాజ్ స్టక్ విత్ 1.5-2 years కోవిడ్ కానీ ఇది కానీ అది కానీ హీ వాజ్ స్టక్ విత్ లైగర్. దాని తర్వాత ఆల్మోస్ట్ 1.5-2 years హీ వాజ్ స్టక్ విత్ ఖుషి బికాస్ సమంత గారి హెల్త్ ఇష్యూస్ వచ్చింది. So he wanted to do a fast film. This film, we can't finish this film like that. We need a lot of time. We have period film. We have a lot of VFX thing and all, and we specifically told that Guntur Karam is coming for Sankranti and we can't push the film for Sankranti. So Parasuram gardi rom-com Sankrantiకి వచ్చే ఛాన్స్ ఉంది, ఫినిష్ చేసుకుని వస్తానన్నారు. ఓకే. కానీ యాక్చువల్గా అంటే ఒక డౌట్, మీ సినిమాలు లేదా మీరు చేసిన సినిమాలు 2 సినిమాలు కూడా ఎట్లా అంటే భగవంత్ కేసరి వస్తుంది, బాలకృష్ణ గారితో మీరు నెక్స్ట్ ఫిల్మ్ చేస్తున్నారు కాబట్టి మంచి అనుబంధం ఉంటుంది. భగవంత్ కేసరి అదే టైం మీరు లియో తీసుకొస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సంక్రాంతికి అంతే, ఇప్పుడు మీ హీరోనే విజయ్ దేవరకొండ, ఈజ్ కమింగ్ అవుతుంది, మీ సినిమానే గుంటూరు కారం వస్తుంది. అంటే ఈ క్లాషెస్ యూజువల్గా అంటారు కదా, ప్రొడ్యూసర్ మీద ప్రెషర్ ఉంది, హీరోలు మిమ్మల్ని ఆ హీరోలు కానీ ఆ డైరెక్టర్ కానీ ఎవరు ప్రెషర్ చేయరా అసలు? అది ఈ క్లాష్ వాళ్ళందరికీ ఓకేనా సార్? ఇప్పుడు అదే అంటున్నాను, లియో నేను కాకపోతే ఎవరో ఒకరు కొంటారు. ఇప్పుడు అదే నా దగ్గరే ఉందనుకోండి, నేను మొన్న కూడా ఇంటర్వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని కూడా తప్పుగా తీస్తున్నారు ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ తప్పుగా తీస్తున్నారు. ఏదో నేను బాలకృష్ణ గారికి కరెక్ట్గా థియేటర్స్ పట్టడానికి లియో సినిమా కొని ఆ లియో బాలకృష్ణ గారికి ఫేవర్ చేయడానికి లియో కొనాలని అనుకుని రాస్తున్నారు. కానీ నా డబ్బులు నాకు ఇంపార్టెంట్ కదా. అవును. సో నేను అనేది అటు బాలకృష్ణ గారికి ఇబ్బంది జరగకుండా ఇటు లియోకి ఇబ్బంది జరగకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాను నేను. అది ఏమీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా డిస్ట్రిబ్యూటర్లు కానీ భగవంత్ కేసరి డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆల్మోస్ట్ సేమే. ప్రశాంతంగా ఏ సినిమాకి కావాల్సిన థియేటర్లు ఆ సినిమాకి పడితే హ్యాపీగా 2 సినిమాలు రిలీజ్ అవుతాయి, 2 పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే. సంక్రాంతికి కూడా అంతే, విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఒకళ్ళు వస్తే విజయ్ దేవరకొండ సంక్రాంతికి అండ్ టేక్ 2 big films ఆర్ 1 big film, 2 medium budget films. దట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. ఓకే. సో ఇప్పుడు నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పా, విజయ్ దేవరకొండ సినిమా తీస్తున్న దిల్ రాజు గారు నా సినిమా నైజాం కొన్నారు. ఓకే. ఆయనకి విజయ్ దేవరకొండ సినిమా ఎంత ఇంపార్టెంటో దానికంటే ఎంతో కొంత నా సినిమా పెద్ద హిట్ అవ్వడం ఇంపార్టెంట్, సరిగ్గా ల్యాండ్ చేయడం ఆయనకి ఇంపార్టెంట్. ఆయన అంత పెద్ద స్టేక్ ఇన్వాల్వ్ అయి ఉంది దాంట్లో. సో హీ నోస్ బెటర్ హౌ టు హ్యాండిల్ ద రిలీజ్ థింగ్ అండ్ ఆల్. మిగతాదంతా ఐ కెన్ టేక్ కేర్ ఇన్ ఆంధ్ర అండ్ దట్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లమ్. మీరు అన్నట్టు ఎనీ డే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేనికి వెళ్తారు పండుగ రిలీజ్? ఆబ్వియస్లీ గుంటూరు కారం. మరి ఇంకా దాని నేను ఇంకా వేరే ఏం సినిమా వస్తుందని డిస్కస్ చేసేలో దిస్ నో పాయింట్ కదా. ఓకే. గుంటూరు కారం రీజన్ ఏంటి అంటే ఒకటి థియేటర్లో అప్పట్లో ఫ్లాప్ అని ఏమైనా కూడా కలేజా ఈజ్ వన్ లైక్ క్లాసిక్. అది ఎన్నిసార్లు చూస్తుంటాం మనకే తెలియదు. అతడు కూడా అట్లాంటి ఒక క్లాసిక్. ఆ కాంబినేషన్లో సినిమా రావడం అనేది ఒక ఎక్సైట్మెంట్.
అయ్యో వాళ్ళు ఆ సినిమాలు తీసే టైంకి త్రివిక్రమ్ గారు ఇంకా సూపర్ స్టార్ డైరెక్టర్ కాదు, మహేష్ బాబు గారు సూపర్ స్టారే, కానీ ఈ రేంజ్ లేదు బేసిక్గా. ఇప్పుడు ఏంటి ఒక యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాతో కూడా ఆయన 100 కోట్లు తెచ్చే రేంజ్ ఉన్న హీరో బేసిక్గా. సో ఈ టైంలో వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తుందంటే ఆటోమేటిక్గా ఎక్సైట్మెంట్ ఎక్కువే ఉంటుంది కదా. రియల్ లైఫ్ ఓపెన్ హేమరును నిజంగా క్రిస్టోఫర్ నోలన్ కలిసి కొత్తగా ఒక ఆటం బాంబ్ తయారు చేస్తే ఎట్లా ఉంటుంది మనకి, ఆబ్వియస్లీ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది ఏం చేస్తున్నారో అని చెప్పని. ఇది కూడా అంతే, అలాంటి ఒక ఎక్స్ప్లోజన్ కైండ్ ఆఫ్ స్టఫ్ అనమాట. ఆబ్వియస్లీ గుంటూరు కారమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, నాకే కాదు అందరికీ. అది ఓపెన్గా చెప్పకపోవచ్చు చాలామంది. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, నవీన్ అంటే ఒక అబ్బాయి అడిగాడు ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోనసీమలో చేయమని అడుగుతున్నారు. ఇది చాలామంది పెట్టారు, నాకు రీజన్ ఏంటో తెలియదు. గుంటూరు కారం అంటే గుంటూరు జమనాలు, కానీ కోనసీమలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయమంటున్నారు. ఇప్పుడు అంత దూరం ఇంకా ఆలోచించలేదు ఎక్కడ చేద్దాం ఏంటి అనేది. ఓకే, సో చాలా ప్రపోజల్స్ ఉన్నాయి ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి కొత్త ఈసారి అని. రెగ్యులర్గా కాకుండా ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నాము. విల్ లెట్ దెమ్ నో వెరీ సూన్. సో అనదర్ గై ఈజ్ ఆస్కింగ్, గుంటూరు కారంలో ఐటమ్ సాంగ్ ఉందా, అందులో పూజా హెగ్డే అయినా? అసలు పూజా హెగ్డే గుంటూరు కారంలో సినిమా మీద కనబడదు స్క్రీన్ మీద, ఇంకా ఓకే అది అయిపోయింది. ఐటమ్ సాంగ్ 4 songs ఉన్నాయి, ఏ సాంగ్ ఎలా ఉంటుందో ఇంకా నాకు ప్లేస్మెంట్ తెలియదు. పాపులర్ హీరోయిన్తో ఐటమ్ సాంగ్ ఉందా? అది ఇంకా ఏ సాంగ్ని ఏమని పిలుస్తున్నారో నాకైతే చెప్పలేదు. 4 songs ఉన్నాయని చెప్పారు అంతే. ఓకే, సో మన అన్బారు వాళ్ళు కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ ఉందా? చాలా మంది యాక్చువల్గా అన్వర్ వాళ్ళు ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేసాం స్టార్ట్ చేశారు, 2 days షూట్ చేసాము, కొంచెం సింక్లో లేము అని చెప్పి ఆపేసాము. అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ ఏమి కంపోజ్ చేయలేదు అసలు. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే చాలా మంది ఇప్పుడు డౌట్ ఏంటంటే స్టోరీ మార్చాలి అంటున్నారు కాబట్టి ఇనీషియల్గా ఒక మాస్ స్ట్రైక్ అని ఒకటి వచ్చింది కదా. సో అసలు ఆ సీక్వెన్స్ ఉందా అప్పుడు ఫైనల్ కట్లో? నిజం, మాస్ స్ట్రైక్లో హీరో గారు షూట్కి రావడం తీసాం అంతే, దాంట్లో ఏమీ చూపించలేదు మేము అసలు. ఓకే, సో అయితే ఆయన అందులో ఒక రెడ్ షర్ట్ వాడారు, ఆ షర్ట్ ఇదిగో సోన్స్ బ్రాండ్ అని చెప్పి చాలా మంది ఫ్యాషన్ వాళ్ళు ట్వీట్ చేశారు. దాన్ని చాలా మంది కొనుక్కొని ఫ్యాన్స్ కూడా అదే దాంట్లో ఇప్పుడు ఆ సీక్వెన్స్ ఆ షర్ట్ అవన్నీ ఉన్నాయా లేదా, ఇది చాలా. ఆ రెడ్ షర్ట్లో ఒక సీక్వెన్స్ ఉంది. ఓకే, పోస్టర్ కూడా ఇచ్చాం కదా. అవును. దెన్ మిమ్మల్ని ఇంతకుముందు ఇంటర్వ్యూలో నేను ఆల్రెడీ చాలాసార్లు నేను అడిగిన క్వశ్చన్లే, బట్ అగైన్ నేను ముత్యాల నాగబాబు అంట, ఆయన డౌట్ ఏంటంటే త్రివిక్రమ్ గారు ఓన్లీ హారిక అండ్ హాస్నికి మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారు అంటే, ఆయన పార్ట్నరా ఈ కంపెనీలో, లేకపోతే వాట్ ఈస్ ద డైనమిక్స్? అతనికి ఎందుకంట ఏం మరి చెప్పనని చెప్పండి రిప్లైన్స్. సో సారీ ముత్యాల నాగబాబు గారు చెప్పనన్నారు. భీమ్లా నాయక్ ప్రాజెక్ట్ చేసిన సాగర్ చంద్రతో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నారా? చేయట్లేదు అంటే ఇంకా నాకేం ఐడియా కథ చెప్పలేదు. ఇప్పుడు 14 Reels రామ్ గారికి సినిమా చేస్తున్నాడు. ఓకే, అది అవగానే ప్లాన్ చేస్తాం. తను ఏదన్నా ఇద్దరం అనుకుని మంచి ఎక్సైటింగ్గా లైన్ ఏదన్నా తగిలితే. ఓకే, సో రెస్ట్ ఆఫ్ ద 2 పిల్లర్స్తో టాలీవుడ్ 2 పిల్లర్స్తో మీరు ఎప్పుడు సినిమాలు చేస్తున్నారు అంటే, ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారితో, 2 నాగార్జున గారితో. చిరంజీవి గారితో ఒక 3-4 months బ్యాక్, 2-3 months బ్యాక్ ఒక డైరెక్టర్తో ప్రపోజల్ స్టార్ట్ చేసాము. ఓకే, కానీ చిరంజీవి గారు కమిట్మెంట్స్ ప్రకారం స్లోగా టైం పడుతుంది, కానీ వెరీ సూన్ ట్రై చేస్తున్నాను. అంటే అనిల్ రావుపూడి గారు ఒక స్టోరీ చెప్పండి, అది మీరే ప్రొడ్యూస్ చేస్తున్నారు? లేదండి. ఓకే, నెక్స్ట్ బిగ్ క్వశ్చన్, ఒకవేళ గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే, ఓకే ఎనీవే సూపర్ స్టార్ ఇట్ సెల్ఫ్ ఆయనే ఉంటారు కాబట్టి, కాకుండా ఇంకో సూపర్ స్టార్ ఎవరిని పిలిచే ఛాన్స్ ఉంది యాజ్ ఏ చీఫ్ గెస్ట్? ఇందాక చెప్పాను కదండి, దానికి చాలా టైం ఉంది, దాని ప్లాన్స్ వేరే ఉన్నాయి. అవన్నీ రిలీజ్ అయిన తర్వాత జనానికి తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, అయితే ఇందాక తమన్ గురించి వచ్చినప్పుడే ఇంకొక డౌట్ అనమాట, అది ట్విట్టర్లో ఇప్పుడు ఇంకోతను కూడా అడిగాడు ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ టైం అనిరుద్ధ్ అండ్ అల్లు అర్జున్ గారు ట్విట్టర్లో ఇద్దరు చాట్ చేసుకున్నారు, మంచి పాటలు కూడా ఇవి నాకు అదేనంటే ఆయన ఓకే అన్నారు. సో అది ఏమైనా వస్తుందంటే ఇప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ ఫిల్మ్ A22 ఐ థింక్ త్రివిక్రమ్ గారే చేస్తున్నారు కాబట్టి ఆ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకా ఆ సినిమాకి టెక్నీషియన్స్ దాకా వెళ్ళలేదండి. బన్నీ గారు పుష్ప నుంచి ఫ్రీ అయిన తర్వాత, డైరెక్టర్ గారు గుంటూరు గారు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని అన్ని ఫైనలైజ్ చేయాలి. ఇంకా ఏ టెక్నీషియన్ని ఫైనలైజ్ చేయలేదు. సో ఇప్పుడు అనిరుద్ధే కన్ఫర్మ్ ఉన్నప్పుడు తమన్ ఫ్యాన్స్ సెట్ అవుతున్నారు అనమాట. తమన్ ఇంటికి అసలు ఇంకా ఎవరిని ఏది కన్ఫర్మ్ చేయలేదండి దానికి. సో పర్ఫెక్ట్, అది ఇప్పటిదాకా దాని గురించి ఇంకా ఆ సినిమా గురించి చెప్తే దాన్ని మీరు చాలాసార్లు వర్సింగ్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ మౌంటెడ్ ఆన్ లార్జ్ స్కేల్ అని చెప్పి, అంటే ఏంటి అది ఏమన్నా సోషల్ ఫ్యాంటసీ ఫిల్మా లేకపోతే? అంటే డైరెక్టర్ గారు ఇప్పుడు దాకా టచ్ అయిన స్పేస్లో ప్యాన్ అందరికి ఏపీలో అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. ఓకే, ట్రైంగ్ టు మౌంటెడ్ ఆన్ ఎ వెరీ హ్యూజ్ థింగ్. సో వంశీ గారు పాన్ ఇండియా అంటే వాట్ సార్ట్ ఆఫ్ స్టోరీ డెవలప్మెంట్లో కానీ, లేకపోతే పాన్ ఇండియా అంటే ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఫిల్మ్ అట్లీస్ట్ ఇన్ మై అండర్స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ అంబియన్స్ అంటే ఒకటి ఉంటుంది కదా, అది యూనివర్సల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు మేము గుంటూరు కారం తీసాం, ఇంత ఆంధ్ర బేస్డ్ అనుకోండి, లేకపోతే మన తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టు, అలా కాకుండా ఇండియా మొత్తం ఒకటే అంబియన్స్ పెట్టేటట్టు. ఇప్పుడు పుష్ప అని పెట్టారు, ఓకే ఈ ఎర్రచందనం స్వామి కైండ్, అది ఎక్కడైనా ఇక్కడే జరగాలి కదా, రెడ్ స్పాండ్ కూడా సో అది రిలేట్ అయింది పాటలు అలా రకరకాల. సో ఏదన్నా అంబియన్స్ యూనివర్సల్గా అందరికీ ఏపీలో అంబియన్స్ పెట్టుకుంటాం బ్యాక్డ్రాప్ అంతే. ఓకే, సో అంటే అలా కాదు, నేను వాట్ ఐమ్ అరైవింగ్ ఇట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జెర్సీని హిందీలో రీమేక్ చేస్తే వర్కౌట్ కాల, సేమ్ డైరెక్టర్ తీసినా కూడా ఆ ఫీల్ రాలా ఇక్కడ కూడా. సేమ్ అట్లానే అలా వైకుంఠపురంలో షాజాద్ అని తీస్తే కూడా అది కూడా ఏపీలో అవ్వాలి సినిమా ఎవరికి.
సో ఎందుకని అంటే ఎందుకు వరకు రీమేక్ చేస్తారు, అక్కడ యాక్టర్స్తోనే చేస్తారు, బట్ స్టిల్ అది అపీల్ కాల. ఇలాంటి టైంలో మనం పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తున్నాం అంటే షూర్గా ఏదో కొలత మిస్ అవుతుందో, లేకపోతే ఏదో ఇంగ్రీడియంట్ ఏదో మిస్ అవుతుంది అని ఉంటుంది కదా. మీరు ఏదైనా ఒక అరేవ్ ఉంటారు కదా కంక్లూజన్. అంటే అలవైకుంఠపురం ఎందుకు అనలేదో నాకు నిజంగా తెలియదండి. నేను హ్యావెంట్ వాచ్ ద ఫిల్మ్. జెర్సీ మాత్రం ఆమె రాంగ్ టైంలో రిలీజ్ అయింది సినిమా. ఓకే, రాంగ్ టైంలో రిలీజ్ అయింది. ప్లస్ ఆ టైంలో తెలుగులో జెర్సీ రిలీజ్ అయినప్పుడు స్పోర్ట్స్ ఫిల్మ్ అని రాజమౌళి గారు అయిన తర్వాత స్పోర్ట్స్ ఫిల్మ్ రాలేదు. స్పోర్ట్స్ ఫిల్మ్ ఒక ఎమోషన్ ఇదంతా. హిందీలో రిలీజ్ అయినప్పుడు అప్పుడే 83 వచ్చింది. దే ఆర్ యూస్ టు MS ధోని ఇవన్నీ వాళ్ళు దే ఆర్ యూస్ టు ఇట్ ఆల్రెడీ. కాబట్టి వాళ్ళకి అంత కొత్తగా అనిపించలేదు. ఓకే. సో అంటే ఇప్పుడు నేను పొజిషనింగ్ అండ్ టైమింగ్ తప్పించి కాంటెంట్ వైజ్ అయితే డోంట్ ఫైండ్ ఎనీ. అదే కంటెంట్ వైజ్ కూడా క్రికెట్ అనేది డింట్ ఎక్సైట్ నార్త్ ఇండియన్ ఆడియన్స్ అంతే, బికాస్ దే ఆల్రెడీ సీన్ ఫిల్మ్స్ బేస్డ్ ఆన్ క్రికెట్ అండ్ కాబట్టి. ఓకే, మీరు నానితో పెద్ద స్కేల్ సినిమా చేస్తా అని చెప్పారు. సో ఎప్పుడు ఆ సినిమా నానితో? నేనేం చెప్పాను, ఎప్పుడు చెప్పాను? మీరు చెప్పారని కోట్ చేస్తారు. నేనేం చెప్పలేదు ఎవరికి ఎప్పుడు. ఓకే, జెర్సీ తర్వాత మళ్ళీ నానితో సినిమా ఏమనుకో అంటే జెర్సీ తర్వాత నానిగారితో సినిమా ఇంక మళ్ళీ జెర్సీ లాంటిది ఏదన్నా అంత పొటెన్షియల్ ఉన్న సినిమా కానీ తను అనుకున్నట్టు పెద్ద సినిమా కానీ తగిలితేనే తీద్దామని. ఓకే, అది ప్లానింగ్ స్టేజ్లో ఉంది. త్వరలో మెటీరియలైజ్ అయ్యి అనౌన్స్ చేస్తాం. ఓకే, అంటే యాక్చువల్గా ఎందుకని ఎక్కువ మంది హీరోలు, వాట్ ఐ హర్డ్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ మంది హీరోలు సితారాలో ఒక ప్రొవైడ్ చేయాలి అనుకుంటారు. 3-4 బ్యానర్లే ఉన్నాయి. హార్డ్లీ సితారా, మైత్రి, లేకపోతే దిల్రాజు గారు, వీటిలో తప్పనిసరిగా ఒక సినిమా చేయాలి. సార్ మీరు అన్నట్టే సార్, ఇప్పుడు రీజన్ ఏంటి? మీరు అన్నట్టే 3-4 బ్యానర్లే ఉన్నాయి. సో ఆమె ఏదైనా మంచి కాదా ఎవరు పంపిస్తే వాళ్ళకి చేయటమే. హీరోలు వీళ్ళు పలానా ఎప్పుడు హీరో పలానాలకి చేయాలని అనుకోరండి. రిలేషన్స్ అంతే. ఎవరితో కొన్ని ఏంటంటే వెళ్ళి బాగా మాట్లాడుకోగలిగితే బాగా పరిచయం ఉంటే వెళ్ళి మాట్లాడండి, సరే కథ వినండి, నచ్చితే ఏ రోజైనా హీరో కథ నచ్చితేనే చేస్తారు. కానీ ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ జోన్ ప్రిఫర్ చేస్తారేమో అంతే. సితారా అనే పాటుగా కంఫర్ట్ జోన్ ఎక్కువ ఉంది. అలా ఏం లేదు, ఎవరో డైరెక్ట్ రిలేషన్స్ సినిమా జరిగినప్పుడు ఆ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఇది అది అని అంతే. సో గుంటూరు కారంలో ఇద్దరు హీరోయిన్స్తో మాస్ సాంగ్ ఉందా? చెప్పారు కదండి మీకు సినిమాలో 4 పాటలు ఉన్నాయని చెప్పారు, కాకపోతే ఏ పాటలు ఎవరు ఉంటారు ఎలా ఏంటని ఇంకా చెప్పలేదు నాకు. సో అదే మీరు అంటే అది ఎక్కువ రివీల్ చేయట్లేదు. సో ప్రభాస్తో అంటే సినిమా ఎప్పుడు? ప్రభాస్ గారితో చరణ్ గారితో సినిమా తీయాలని వెయిట్ చేస్తున్నాను నేను కూడా. ఎప్పుడు ఆ టైం వస్తుందో చూడాలి. ప్రభాస్ గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో 26 దాకా ఖాళీ లేరు. సో చూద్దాం ఏది ఎలా అవుతుంది అనేది. ఓకే, అయితే లియో డిస్ట్రిబ్యూషన్ గురించి అది ఎక్కువ విజయ్ ఫ్యాన్స్ అదే పెడతా ఉన్నారు. లియో డిస్ట్రిబ్యూషన్ ఏంటి, దానికి ఏమైనా అన్యాయం జరుగుతుందా ఏంటి అన్నట్టుగా చాలా సోమని. విజయ్ గారి సినిమా తెలుగులో ఇప్పటిదాకా రిలీజ్ అవునంత పెద్ద స్కేల్లో రిలీజ్ అవుతుంది తెలుగులో. అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. సో ఎవరో కొంతమంది అయితే పాత సినిమా త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో కోబలియన్ సినిమా అనుకున్నారు కదా, అది ఏమైంది? ఏమో తెలియదు నాకు అసలు. అలా అనుకున్నారని అప్పుడు ఎప్పుడో విన్నాను. డైరెక్టర్ గారి దగ్గర అలాంటి కోబలియన్ టైటిల్తో కథ ఉంది, కానీ అది ఎప్పుడు మళ్ళీ కళ్యాణ్ గారితో మెటీరియలైజ్ అవుతుందా ఏంటి అనేది ప్రజెంట్ ఆయన పాలిటిక్స్లో బిజినెస్. సో అంత డిస్కషన్ సార్ మైండ్లో కూడా ఉండదు నాది. సో యాక్చువల్గా చాలా రూమర్స్ వస్తుంటాయి. పవన్ కళ్యాణ్ గారు టాపిక్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పెషల్ త్రివిక్రమ్ గారు రాస్తున్నారని ఇట్లా వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో అయితే అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే ఆయన చాలా ప్రజెంట్ ఆన్ గోయింగ్ స్టఫ్ మీద డైరెక్ట్ స్టేట్మెంట్లో ఎక్కువ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. త్రివిక్రమ్ గారు కూర్చొని మళ్ళీ చూసి రాస్తా అని చెప్పడం అలా కాదు. ఇలాంటివి విన్నప్పుడు యాక్చువల్గా అంటే వాళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్, త్రివిక్రమ్ గారు మీకు చాలా క్లోజ్ కాబట్టి అలాంటి రూమర్స్ ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది అసలు? సార్ అసలు ఇట్లాంటి జనరల్ సోషల్ మీడియాలో వచ్చే మాటలు కానీ న్యూస్లు కానీ ఆయన దాకా రానివ్వరు. ఏదైనా 1-2 వెళ్ళినా కూడా అసలు ఆయన బ్రెయిన్లోకి ఎక్కించుకోరు, ఊరుకుంటారు అంతే. అసలు ఆయన మీడియా స్పెక్యులేషన్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు అసలు ఆయన. ఓకే, సీరియస్గా తీసుకుంటే మీరు అన్నట్టు ఆయన పనులు చేయలేరు అసలు. ఓకే, సో అయితే మీ ఆన్ గోయింగ్ సినిమాల విషయానికి వస్తే అంటే మిమ్మల్ని అందరూ అంటున్నారు ఇది చాలా సినిమాలు చేస్తున్నారు అదే. ఆఫ్కోర్స్ సినిమాలు చేయాలి, లేకపోతే మీరు ప్రొడ్యూసర్ ఎట్లా అవుతారు, చేస్తేనే కదా మీ బిజినెస్ మీరు చేస్తున్నారు అంతే, నాకు తెలిసి అయితే కదా. అంతే ఆబ్వియస్. సో ఎందుకని అంటే టెల్లు స్క్వేర్ అనేది ఎందుకని లేట్ అవుతుంది, ఆదికేశవ ఎందుకు ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది, అండ్ అనగనగా ఒక రాజు ఆ సినిమా అసలు ఏమైంది? సార్ పోస్ట్ పోన్ నేను 2 సార్లు చేశాను యాక్చువల్లీ. టెల్లు స్క్వేర్ని ఆదికేశవ నేను కాదనట్లేదు, కానీ పోస్ట్ పోన్ చేసినంత మాత్రాన సినిమా డిలే అవుతుందని కాదు కదా. పోస్ట్ పోన్ చేసిన 2 సినిమాలు బెటర్ అవుట్పుట్ కోసం చూసుకుని రీషూట్ చేస్తున్నారంటే బెటర్ అవుట్పుట్ కోసం అగ్రీ విత్ దట్. బట్ కానీ ఒక 2 సినిమాలు రీషూట్ చేసాం. ఓకే, 2 సినిమాలు రీషూట్ చేసాం బెటర్ అవుట్పుట్ కోసం. ఇప్పుడు ఆదికేశవ చాలా బాగా వచ్చింది, నిన్నే ఫస్ట్ హాఫ్ చూసుకున్నాము, చాలా బాగా వచ్చింది ఆదికేశవ. వైష్ణవ్ చాలా బాగా చేశారు, కొత్తగా ఉంటుంది, పాటలు లీలా అన్నీ అదిరిపోతాయి. మనం ఒక మాస్ సాంగ్ షూట్ చేసాము, చాలా బాగా వచ్చింది. టిల్లు స్క్వేర్ కూడా అంతే. మీరు అన్నట్టు టిల్లు ఈజ్ ఎ హౌస్ హోల్డ్ నేమ్ నౌ. టిల్లు సీక్వెల్ చిన్న సినిమా అన్నే కానీ టిల్లు సీక్వెల్ మీద ఉన్న హైప్ కానీ ఎక్స్పెక్టేషన్ కానీ చాలా ఎక్కువ పిల్లల్లో కానీ ఫ్యామిలీస్లో కానీ. సో ఆ హైప్ని ఎక్స్పెక్టేషన్ని వాళ్ళు ఏం డిసప్పాయింట్ చేయకూడదని మా జాగ్రత్తల్లో మేము ఉంటున్నాం అంతే. సో అదే హేస్టీగా ఏదో రిలీజ్ డేట్ దొరికింది కదా అని వేసేసే సినిమా కాదు అది. ఓకే,
అందుకని. సో టిల్లు స్క్వేర్ గురించి వస్తే దాని గురించి ఇలానే రూమర్స్, అనుపమ పరమేశ్వరన్ కొన్ని రోజులు షూట్ చేసింది, కొన్ని రోజులు ఎగ్జిట్ అయిపోయింది, రావట్లేదని, మళ్ళీ వచ్చిందని, ఇట్లా బట్ గోయింగ్ వే వాట్ ఎవర్ ద టీజర్ ఆ సాంగ్ అది చూస్తే షీఈస్ లుకింగ్ హాట్ యాజ్ హెల్ యాక్చువల్లీ. కొత్త తనకి కూడా రీఇన్వెన్షన్. నేను ఆ సినిమా గురించి నేహా శెట్టిని అడిగాను యాక్చువల్గా రీసెంట్గా. ఏంటంటే ఎందుకు లేవు టిల్లు స్క్వేర్లో, నువ్వు సీక్వెల్ కదా, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది, ఎందుకు లేవు అని అడిగాను. షీ సెడ్ స్టోరీ మారిందని నన్ను చెప్పారు, నన్ను ఎవరో పిలవలేదు అని అంది. మరి పిలుస్తారా ఏమన్నా, ఆయన సాంగ్ ఏమైనా చేస్తావా ఏంటి అని అడిగా. నేను అడిగానని చెప్పండి, ఏంటి నేహా టిల్లు స్క్వేర్లో నువ్వు లేవా అని. అంటే ఉందా అమ్మాయినే అడగండి, నేను అడిగాను. అదే ఆల్రెడీ ఒకసారి అడిగాను నేను, లేనన్నట్టుగా చెప్తే మీద ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు అడగండి, ఏంటి నేహా టిల్లు స్క్వేర్లో నువ్వు లేవా అని వంశీ అడిగాడు అని. ఓకే. సో నెక్స్ట్ ఈ అనగనగా ఒక రోజు ఈ ప్రాజెక్ట్ ఏంటి? అనగనగా ఒక రోజు ఇప్పుడు నీకు తెలుసు కదా, యాక్చువల్లీ మేము అనౌన్స్ చేసిన టైంలో పోలిశెట్టి ఇంత డిలే అవుతుందని నవీన్కి తెలియదు, మాకు తెలియదు. సో పోలిశెట్టి నవీన్ ఒకటేసారి 2 సినిమాలు చేయడు. హిస్ మైండ్ స్పేస్ తను ఎప్పుడు క్లియర్గా ఉన్నాడు, ఒక సినిమానే చేయాలని. సో ఇప్పుడే ఫ్రీ అయ్యాడు, మన సాలిడ్ ప్రమోషన్స్ చేశాడు కదా అసలు. సింగిల్ హ్యాండెడ్గా కొంచెం బాడీకి ఆ స్ట్రెయిన్ అయిన బాడీకి రెస్ట్ ఇస్తున్నాడు. రెస్ట్ తీసుకుని వచ్చి అనగనగా ఒకరోజు స్టార్ట్ చేస్తాడు. ఆ ఫిల్మ్ ఈజ్ వెరీ మచ్ ఆన్. ఓకే. అవును, తను అంటే నేను తనని కూడా అదే పొలిశెట్టి దానికి ఇంటర్వ్యూస్ చేశాను. తను బాగా హార్డ్ వర్క్ చేస్తాడు విపరీతంగా. వన్ ఆఫ్ ద నిజంగా చెప్పడం ఉన్న హీరోస్లో తను పెట్టే హార్డ్ వర్క్ డిఫరెంట్ లెవెల్ అనమాట. అందరూ పెడతారు, తను పెట్టే ఆ ఇంటర్ఫరెన్స్ అనేది చాలా డిఫరెంట్, క్రియేటివ్గా చాలా బాగుంటుంది యాక్చువల్గా. సో నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, దీని గురించి వినిపించే ఒక రూమర్ కాదు ఏంటంటే, దానికంటే ముందు ఇప్పుడు కృష్ణ చైతన్య సపోజ్ టు డూ ఫిల్మ్ విత్ నితిన్తో పవర్పేట అని ఒక సినిమా, అదే సినిమా ఒక టైటిల్ చేంజ్ చేసి ఏమన్నా గ్యాంగ్ పవర్పేట కథ వేరే, ఇది వేరే. ఓకే, ఇది వేరే స్టోరీనా కంప్లీట్గా. ఆ సినిమా విషయానికి వస్తే ఇప్పుడు గోదావరి, విశ్వక్సేను ప్యూర్ హైదరాబాద్ స్లాంగ్ మొత్తం అంతా ఎంతవరకు, హౌ కుడ్ హీ పుల్ ఆఫ్ దట్ యూనో? అదే యూఎస్పీ. ఒక తెలంగాణ కుర్రోడు ఆంధ్ర ఎలా మాస్ కుర్రోడ్గా ఎలా చేశాడు అనేది యూఎస్పీ. అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఓకే, బాగా వచ్చింది ఆల్రెడీ, చాలా బాగా వచ్చింది. ఓకే. సో ఆన్ దట్ నోట్ యాక్చువల్ మ్యాక్సిమం ఫ్యాన్స్ చెప్తున్నవి, నేను అడగాలనుకున్నవి మిమ్మల్ని అన్నీ అడిగేశాను. ఒకటే ఏంటంటే మీ దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఒక చిన్న కన్ఫర్మేషన్ ఏంటి అంటే, నిజంగా మ్యాట్ బాగాలేదని ఎవరైనా ట్వీట్ పెడితే, మీకు నచ్చలేదు నేను నవ్వలేకపోయిన పెడితే, నిజంగా టికెట్ డబ్బులు నాకు పంపిస్తాను. నేను యాక్చువల్లీ నిన్న కూడా ఫ్రెండ్తో వేరే డిస్కషన్ అంటున్నాను ట్విట్టర్లో చూస్తూ, మ్యాట్ బాగాలేదు లేకపోతే నవ్వలేదు డబ్బులు వెనక్కి అడుగుదామన్న ఆలోచనలో సినిమాకి రాకండి. హ్యాపీగా నవ్వుకుని ఎంటర్టైన్ అవ్వడానికి 2 hours పాప్కార్న్ తింటూ నవ్వుకుంటూ ఎంటర్టైన్ అవ్వడానికి రండి, అది ఖచ్చితంగా అవుతారు. దాంట్లో మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యము. ఏదో వంశీ ట్విట్టర్లో చెప్తే వెనక్కి డబ్బులు ఇస్తా అన్నాడు కాబట్టి అనుకుని రామాకండి దయచేసి. మీకు నిజంగా సినిమా నచ్చకపోతే ఏదో ఒక రకంగా నేను కాంపెన్సేట్ చేస్తాను మీకు. ఓకే, కానీ సినిమా మీకు నచ్చకపోయే సమస్య లేదు. ఓకే. సో అది మైండ్లో పెట్టిన మాత్రం టికెట్ డబ్బులు వెనక్కి అడగాలి వంశీ అని సినిమాకి రామాకండి. నేను తక్కువ నవ్వానని చెప్పడానికి. మీరు ఖచ్చితంగా థియేటర్లోకి వస్తే సినిమా చూస్తే నవ్వుతారు. ఓకే, కాబట్టి ఇది మైండ్లో పెట్టిన దయచేసి థియేటర్లో రాకండి. ఓకే. నేను ఒక చిన్న సినిమా ఇది, దాని హైప్ నేను లేపాలి. దాని హైప్ అంటే ఇన్ ద సెన్స్ అలాంటి ఒక సినిమా వస్తుంది అని ఐ నీడ్ టు టెల్ ద ఆడియన్స్. ఇట్స్ కొత్త పిల్లలు. సో హౌ డు యూ టేక్ ఇట్ టు ద ఆడియన్స్? నేను సినిమా చూసుకుని నేను ఇంత నమ్ముతున్నానని ఆడియన్స్కి చెప్పాలి కదా. అక్కడ అనుదీప్ ఉన్నాడు, హీఈస్ ద వన్ హు హాస్ డైరెక్టెడ్ జాతిరత్నాలు. నేను ఎవరో ఇప్పుడు మా స్వప్నకే తీసింది, మా స్వప్నకి నాకు చాలా క్లోజ్, నవీన్ నాకు క్లోజ్. నవీన్ ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ హిమ్. నేను ఎవరిని తగ్గించి మాట్లాడలేదు. అనుదీప్తోనే కామెడీ చేసుకున్నాం మేము. అవునవును, చిన్న ఆడియన్స్కి రీచ్ చేయడానికి. అంతేగాని అదేదో ఛాలెంజ్ చేసినట్టు నేను, లేకపోతే నేను ఏదో శబదాలు చేసినట్టు రజనీకాంత్ గారు లాగా అలా బాలకృష్ణ గారు లాగా నేను అలా ఏమీ చేయలే. నేను ఒక రిఫరెన్స్ తీసుకుని ఆ సినిమాలో నవ్వించిందంటే ఈ సినిమాలో కూడా నవ్విస్తాము, దయచేసి థియేటర్కి రండి అని చెప్పాను. నేను దానిలో అక్కడ కూడా ఇంకోటి కూడా చెప్పాను, డబ్బులు సుమగారు సాక్షిగా ఇస్తానని. నేను ఇవ్వకపోయినా సుమగారిని అడగండి మీరు తప్పకుండా. ఆవిడ ఎక్కడ ఇస్తారులేండి. అయితే ఒక అతను పెట్టాడు ఏంటంటే, అతను సీక్వెల్ నన్ను ట్యాగ్ చేసి మరి పెట్టాడు, అతను సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా అని చెప్పేసి అని. అలాంటి ఏమైనా హ్యావ్ డిస్కస్ ఎనీథింగ్? డైరెక్టర్ గారు నేను అంత దూరం ఎప్పుడు అడగలేదండి, ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా అడుగుతా. ఓకే, కూల్ సార్. ఆన్ దట్ నోట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ విత్ మ్యాట్. Thank you. I would like to wrap this in. So that's all for now from Vamsi Garu and me. Please keep connected to Bulto.com. Thank you so much.